నమస్తే, వెల్కమ్ టు రాజధాని ఫోకస్. రాజధాని అనే అంశం గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక రాష్ట్ర విభజన అయినప్పటి నుంచి కూడా రాజధాని ఎక్కడ అనేటటువంటిది ఒక ఉత్కంఠ. రాజధాని అమరావతి అనగానే ఒక ఆసక్తి, ఒక ఆనందం. మరోవైపు రాజధాని అభివృద్ధి చెందుతూ ఉందంటే కనుక కొన్ని ఏదైతే ప్రజానీకం అందరికీ కూడా సింగపూర్తో పోల్చుకుంటూ, హైదరాబాద్తో పోల్చుకుంటూ, బెంగళూరుతో పోల్చుకుంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కొన్ని ఆలోచనలతో ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క క్రమంలో ముందుకు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు, అమరావతి రాజధాని కాదు అనడంతో రాజధాని రైతులంతా డేలా పడ్డ పరిస్థితి. వాళ్ళు తరతరాలుగా నమ్ముకున్నటువంటి భూములను ప్రభుత్వానికి ఇచ్చి కూడా వాళ్ళు ఇంట్లో కంటి నిండా నిద్ర లేకుండా ఉద్యమ బాట రోడ్డు పాలైన పరిస్థితి, దీక్షలకు నిమగ్నమైన పరిస్థితి. ప్రస్తుతం అంతా ఉన్నారు వంజాక్షి గారు, రాజధాని మహిళా రైతు. ప్రస్తుతం అమ్మ వంజాక్షి గారు, చెప్పండి, ఏంటి మీరు రాజధాని ఇక్కడికి వస్తుందనగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలా ఫీల్ అయ్యారు? హైదరాబాద్ని అభివృద్ధి చేశాడు, అలానే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు. ఆయన కూర్చుంటానికి కుర్చీ కూడా లేకుండా బస్సులో వచ్చాడు. మనం కూడా రాష్ట్రానికి భూమినిస్తే అభివృద్ధి అనేది చెందితే అందుట్లో మన పిల్లలు ఉంటారు, ఈ 5 కోట్ల మందికి కూడా అభివృద్ధి ఉంటుందనే ఒక ఆశతోటి భూములు ఇవ్వాలంటే కనీసం మనం తీసుకునేది 25 సెంట్ ఏంటమ్మా అని నా కూతురే అడిగింది. అమ్మ, అరెకరం ప్రభుత్వానికి ఇచ్చి అరెకరం మనం తీసుకుంటే బాగుంటుంది కదా అని అడిగినప్పుడు అమ్మ అందరితో పాటు మనం ఒక్కళ్ళం కాదు అని చెప్పి గవర్నమెంట్కి ఏమో 75% ఇచ్చి మేము 25 సెంట్లు తీసుకున్నాం. 25 సెంట్లు తీసుకొని 5 సంవత్సరాలు అది ఒక కలలాగా అయిపోయింది. 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది బ్రహ్మాండంగా చేసి కట్టి చూపించాడు. రోడ్ల దగ్గర నుంచి, అసెంబ్లీ దగ్గర నుంచి అన్నీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా బిట్ కాలేజీ దగ్గర నుంచి అన్నీ, సచివాలయం ఏంటి, హైకోర్టు ఏంటి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ఇలా ఉంటుందమ్మా అభివృద్ధి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన మాటలు నమ్మే భూములు ఇచ్చారు ఇక్కడ కూడా జనాలు కూడా. ఎప్పుడైతే 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వచ్చాడంటే ప్రజలందరినీ ఏమార్చాడు. ఎలా ఏమార్చాడంటే తండ్రి చేసినట్టు చేస్తాడని అభిరుచికి ఆశపడి, పథకాలకు ఆశపడి జనం ప్యాకేజీ ఎక్కువ ఇస్తారని కూడా రాజధానిలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది నమ్మి, ఆయన మాటలు నమ్మి ఆ విధంగా మోసపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే ఆయన అప్పుడు కూడా ఒక ఊరికే ప్రయాణం అవుతారండి 2 మనుషులు. ఇప్పుడు ఇద్దరు కలిసి బాగా నడిచి ఆయన రాయపూడి చేస్తాడు, లేదు బాగా జారినోడు ఏం చేస్తాడు, నడి మధ్య ఉంటాడు. ఒకేసారి ఎన్నికల లెక్కల్లో కూడా వస్తున్నాడని ఒకేసారి 150 సీట్లు గెలిచాడు అన్నప్పుడే మేము రాజధాని మహిళగా మేము భయపడ్డామండి, ఈయనేదో మోసం చేసి వచ్చాడని. ఈ తరతరాల నుంచి మన తాతల తండ్రుల నాటి నుంచి చూస్తున్నాం. ఒక్క ఎలక్షన్ అప్పుడైనా 40 రోజులు దాచిపెట్టిన దాఖలాలు మాకు 50 ఏళ్ళు వచ్చినాయండి, మేము చూడలేదు. కానీ ఆ రోజును చూసామంటే మాకు ఇప్పటికి కూడా అనుమానంగానే ఉంది. చాట్లో తౌడు పోసి ఏదో కుక్కలు ఉసుగొలుపుతారంటారే, వేసారని వేయలేదని తగాదలు పెట్టుకోవటానికి రాష్ట్రంలో ఇది ఒక పని అయిపోయిందే. కానీ జగన్మోహన్ రెడ్డి కక్షపూర్వకంగా వచ్చాడండి. తను ఇంట్లో వాళ్ళని కూడా ఏమార్చుకున్నాడు, అలానే ప్రజలను కూడా ఏమార్చాడు. ఆయన ఒకటేనండి, వీళ్ళని సర్వనాశనం చేయాలనుకునే కంకణం కట్టుకొని వచ్చాడే కానీ వీళ్ళని అభివృద్ధి చేద్దామనే ఒక ఆశ లేదండి. ఆశ లేకపోగా 3 రాజధానులు అన్న దగ్గర నుంచి అయ్యో దీన్ని మార్చితే మన భూములు ఏమైపోతాయని 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళము మనం ఈ కవుళ్ళు కూడా రాకపోతే మన పిల్లలకి చదువులేంటి, పెళ్ళిళ్ళు ఏంటి అనే ఒక భయమైన ఆందోళనతో ఈయన 5 సంవత్సరాలు అయిపోయి ఈయన వచ్చిన 2 సంవత్సరాల్లోనే 80 మంది రైతులు కానీ మహిళలు కానీ గుండెలు ఆగిపోయినాయండి. ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకున్నా కానీ మా బాధ ఎలా ఉందంటే ఇప్పటికైనా కానీ ఈ మంతున ఇట్లా నోరిప్పిన వాళ్ళందరినీ కొట్టటాలు, ఇంకొక రకంగా మాట్లాడాలంటే ఇదంట ఎడారిలో ఉసుక దొరుకుతుందని చెప్పి ఉసుక అమ్ముకుంటున్నామని ఎడారి. ఇంకొక ఆయన అంటాడు ఇది కట్టడాలకు పనికిరాదు. కట్టడాలకు పనికి రాపటం ఏంటండి? అది అంతా కూడా వాళ్ళ స్వార్థంతో మాట్లాడుతున్నారని ప్రజల మొత్తానికి తెలిసిపోయిందండి. ఇప్పుడు మీరు నివసించేటటువంటి భూములు, మీరు తల్లిలాగా ఏదైతే మిమ్మల్ని పోషించేటటువంటి ఒక దేవతలాగా భావించేటటువంటి భూముల్ని శ్మశానం అనటంతో మీకు ఎలా బాధ కలిగింది? మాకు ఎలా బాధ కలిగిందంటే కన్నీళ్ళు ఆగలేదండి, ఇవ్వటం కూడా ఆగట్లేదు. చేనికి వెళ్తే మేము చేనికి వెళ్ళేవాళ్ళం,
చేనుకి వెళ్తే పైరును చూసుకొని పత్తి చెట్లను చూసుకొని పైకి లేపి అబ్బో ఇంత బాగా కాసిందని కళ్ళ పండగ ఉండేది. మినుము పండిందంటే 10 క్వింటాలు పండేవి. ఇవాళ రోజున ఆ కవులు కూడా వేయక ప్రజల్లో ఎంత బాధాకరంగా ఉందంటే అంత బాధాకరంగా ఉంది. మళ్ళీ ఇది వేయకపోగా కవుళ్ళు వేయకపోగా 10 సంవత్సరాలు నేనే చక్రవర్తిలాగా రాజ్యం వెళ్తానని చెప్పటం ఎంత వినటానికి కూడా ఎంత దారుణంగా ఉందండి. చట్టం ఎప్పుడు ఆయన చుట్టమండి జేబులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పరిపాలించడానికి 5 సంవత్సరాలు ఆగితే ఆయనకే సీట్ ఉంటుందో తెలియదు. అయినా కానీ జనాలందరూ యామార్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద అవాకులు చవాకులు వదలటం. వీళ్ళంట రైతులు కాదంట, నువ్వు ఒక రాష్ట్రాన్ని పాలించే నువ్వు జగన్మోహన్ రెడ్డి, నువ్వు డబ్బులు కట్టలేక 3 రాజధానుల మీద 10 రోజులు కూర్చోబెడతావు, పలావు పొట్లాలు ఇచ్చి 11వ రోజున కూర్చోబెట్టలేక డబ్బులు లేక నువ్వు చలో అంట నీ దారిని నువ్వు వాళ్ళ దారిని వాళ్ళు పోతున్నారు. మేము ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి శిఖరాల్లో ఉంటున్నామంటే రాష్ట్రానికి భూమిని ఇచ్చిన రైతులు మేము. ఒక కాలువ దగ్గర సెంటు తేడా వస్తేనే తలకాయలు బగలగొట్టుకునే రాష్ట్రాలు ఎన్నో చూశారు మీరు. కానీ మేము ఎందుకు ఇచ్చామో తెలుసా? రాష్ట్రంలో మా పిల్లలు బాగుపడతారు, ఇక్కడ కాలేజీలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, అందుట్లో మా పిల్లలు కూడా ఉంటారు, తల్లిదండ్రులకు దూరం కాకుండా బతుకుతారనే ఒక ఆలోచనతో ఇచ్చామే. కానీ ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని ఇవ్వలేదు. ఇప్పుడు కూడా 30 సంవత్సరాలంటే చక్రంగా వెళ్తాడని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నామని చెప్పింది. 30 సంవత్సరాలు కాదు కదా, 3 నెలలు కూడా ఇంకా ఆయనకి టైం లేదు. నేను ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రినమ్మా అని చెప్పాడు ఆయనే. ఆ ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ తోటే పోతాడు. తల్లిని నువ్వు దగ్గరికి తీసుకోలేవు, చెల్లెల్ని దగ్గరికి తీసుకోలేవు. ఇంకా రాష్ట్ర ప్రజల బాధలు నువ్వేం ఆలకిస్తావు? నువ్వు ఎప్పటికీ ఆలకించలేవు. నీ ఒక మైండ్ ఏముంటుందంటే నేను బాగుపడాలనే స్వార్థమే. దోసుకోండి అని నీ పక్కన ఉండ అందరికీ చెప్పావు. నీ సలహాదారులు కూడా ఒక్కళ్ళు కూడా మంచివాళ్ళు లేరు. ఎదటోళ్ళని ఏకే పనే. కానీ ఒక ఆయన అంట ఎవడ దువ్వాడ సీన్ అంట మేము పాదయాత్రలు ఆయన చెప్పాడు ఏంటి రాజధాని రైతులు ఇంటి ముందు ఒక్కొక్కళ్ళ ఇంటి ముందు ఏందో బెంజ్ కార్లు అంట, బెంజ్ కార్లు ఉన్నాయి అని చెప్పాడు. ఎవడమ్మ మగుడు సొమ్ము రేత్రి మీకులాగా రేత్రి పోయి కాజేసి వచ్చాం, పగులు పోయి కాజేసి వచ్చాం. ఇక్కడ రాజధాని పెట్టండి అయ్యా అని ఎవరు నన్ను అడిగారు. ఇప్పుడు చెప్పమానండి, మేము పెట్టమని అడగల. మేము కష్టపడైనా కానీ మా చెమట తీసి బతికే రైతులు మేము. మీరేమో ప్రజల డబ్బులు దోసుకునే వాళ్ళని కద్దరేసుకుంటారా? మా రైతులు కద్దరేసుకున్నారని చెప్పంటారా? ఈ కృష్ణా గుంటూరు ఎప్పటి నుంచో రాసి సిమెంట్ లాగా బాగా బేస్మెంట్ గట్టిగానే ఉంది. ఇవాళ వచ్చి వీళ్ళు రాజధాని పెడితే మేము బంగారపు గొలుసులు వేసుకోలేదు. ఆయన అంటే బంగారపు గాజులు వేసుకుంటున్నారు, ఇడిచేసుకొని తిరుగుతారా జనాలు? ఏమన్నా మీ ఇళ్లలో ఆడవాళ్ళని మమ్మల్ని అనేటప్పుడు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉండారని నువ్వు గుర్తు తెచ్చుకోవాలిగా. పాదయాత్ర అయిపోయిన తర్వాత అంటే మేము మందు తాగుతున్నామంట. నువ్వు పెట్టిన రేట్లకు మగవాళ్ళకే గతి లేకపోతే ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడ మందు దొరికింది? మనం ఏమన్నా పాకిస్తాన్లో ఉండామా, మన ఇతర దేశాల్లో ఉండామా? సిగ్గు శరం లేకుండా మాట్లాడటానికి వదిలేసిన 150 మంది మంత్రులకి వాళ్ళకి సరిపోయింది. కానీ రాజధాని రైతులకు కానీ మహిళలకు కానీ సరిపోదు. జై అమరావతి, బిల్లు అమరావతి. వనజాక్షి గారు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వేదికల పైన నేను మీ బిడ్డని, నన్ను ఆశీర్వదించండి, నేను మీకు అన్ని విధాలుగా మంచి చేస్తున్నాను అంటున్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బిడ్డలాగా స్వీకరిస్తారా? రాష్ట్రానికి ఆయన క్యాన్సర్ గడ్డ. ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే మెట్లు పైకి పెట్టుకుంటారు, మెట్లు పైకి పట్టుకొని ఎక్కుతారు. చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఆయన పాతాళానికి పోయాడు. 4 రోజులు పెడితే కక్షపూర్వకంగా పెట్టాడు అనుకునేవాడు. మూలనుండ ముసలమ్మ కూడా వాళ్ళ కర్ర తీసుకొని వణుకుతా వచ్చి ఏం చెప్తుందో తెలుసా? ఓ అమ్మో ఎవడో రాజశేఖర బిడ్డ అంట, ఈయన ఆంధ్ర రాష్ట్రానికే ఒక క్యాన్సర్ గడ్డలాగా తయారయ్యాడు, ఈయనుంటే మట్టుకు అందరు క్యాన్సర్ వచ్చే మాట నిజమేను అని ప్రతి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈయన మళ్ళీ రావటం కాదు, ఈయన ఒక్క ఛాన్స్ అని ఆయనే కోరుకున్నాడు. భగవంతుడు సదస్తు అన్నాడు. ఆ ఒక్క ఛాన్స్తో పోతాడే కానీ ఆయన బిడ్డ అయితే ఆయన తల్లినే ఇన్ని మాటలు మాట్లాడు. ఇవాళ చెల్లెలు మాట్లాడుతుంటే ఇనలేక ఎన్ని టీవీలు పగిలిపోతున్నాయి అని చెప్పి పిల్లలు చెప్పుకొని నవ్వుకునే సిగ్గుమాలిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన గురించి ఇంకా ఎక్కువ చెప్పుకుంటే కూడా మాకు కూడా దుర్మార్గమేననిపించే స్థితికి వచ్చామండి మేము ఇప్పుడు. ప్రస్తుతం వనజాక్షి గారు, కనీసం రాష్ట్ర ప్రజలను అంటే రాజధాని ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈసారి మీరు డెఫినెట్గా మీ నిర్ణయం అనేటటువంటిది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుంది అనేటటువంటి తెలుస్తుంది. కనీసం జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లోనైనా గెలిచే అవకాశం ఉందా? వాళ్ళ బాబాయ్ చనిపోయిన తర్వాత, వాళ్ళ చెల్లి బయటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ తల్లి సపోర్ట్ లేకపోయిన తర్వాత మీరేమనుకుంటున్నారు? పులివెందుల్లో కాదు,
పులివెందల్లో గెలవడు, ఆంధ్రప్రదేశ్లో గెలవడు, ఎక్కడా గెలిచే ఛాన్స్ లేకుండా ఎవరు చేసుకున్నారంటే తను గొయ్యి తానే తవ్వుకున్నాడు. ఇంకెవరూ దమ్మక్కలేదండి, తన గొయ్యి తానే దొంకున్నాడు. ఏనుగ నెత్తిన ఏనుగే పోసుకుంటే దుమ్మని ఏ విధంగా అయితే చెప్తారో అలాగనే ఆయన గొయ్యి ఆయనే తీసుకున్నాడు. ఏమన్నా ఎవరన్నా సుఖపడ్డారండి? ఉసుక అనేది ఉంటే ఇనుము అమ్ముకుంటాడు. ఇనుము అమ్ముతుంటే ఒక బేల్దారి మేస్త్రి వచ్చి ఆయన పని చేసుకుంటాడు, ఇంకో కరెంట్ ఆయన వచ్చి ఆయన పని చేసుకుంటాడు. ఇలాంటివన్నీ సర్వనాశనం చేసి పోలవరానికి స్థలం ఇచ్చిన వాళ్ళకి కనీసం ఇళ్ళు చూపించడం జాతకాల. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన పని ఆయన వాళ్ళ నాన్న చేశాడు, రాజశేఖర రెడ్డి గారు చేసిన పని చంద్రబాబు గారు చేశాడు. చంద్రబాబు గారు చేసిన పని నీకు చేయటానికి ఏం మాయరాగం వచ్చి నువ్వు ఇవాళకి చేసుకొని నువ్వు ఇంత చిన్న వయసులో నువ్వు ఆలోచించుకో. జగన్మోహన్ రెడ్డి ఇంత చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినోడు ఎవడు లేడు. అయినా కానీ నీ విలువలు కాపాడుకోలేకపోయావు కనుక నువ్వు ఇంటికి పోయే రోజులు వచ్చినాయి. ప్రజల్ని ఎంతవరకు నువ్వు మధ్య పెట్టాలన్నా కానీ నీ పథకాలు ఏం చేయను. ఒక ఆటో అతన్ని అడిగాం, అయ్యా మీకు పథకాలు ఇస్తున్నారు కదా, మీరు ఓట్లు వేస్తారంటే మా అమ్మాయి చదివిన చదువుకి నెలకి 70,000 80,000 వస్తాయమ్మా, ఆయన ఇచ్చే పథకాలు ఏం చేయటానికి మా అమ్మాయికి ఒక సంవత్సరంలోనే వస్తాయి ఆయన ఇచ్చే డబ్బులు, ఒక నెలలోనే వస్తాయి అని చెప్పాడు. అలా జనం అందరూ కూడా ఆయన ఇంటికి ఎప్పుడు పంపిద్దామని ఆశతోటే ఉన్నారు. కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి కూడా ఇక అవకాశం లేదు. ఏ అవకాశం లేక జనాల మీద పడిపోతున్నాడు. వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారని నోటితో మాట్లాడిన వాళ్ళందరినీ జైళ్ళలో పెడతావు. ఎంతమందిని జైళ్ళలో పెడతావు? తూబడా మైబడా అన్నట్టు నువ్వు పెద్ద నేను పెద్ద అనుకుంటా తను జైల్లో ఉండాడని అందరినీ జైల్లో ఉండాలని అనుకుంటానికి లోకంలో ఇళ్ళు ఉండయ్యే కానీ ఈయనకిలాగా ఇట తయారవుతాడని ఎవరు జైళ్ళు కట్టించాల. ఇక ఈయన బుద్ధి మళ్ళీ గనక ఇలానే గనక మళ్ళీ ఇంకోసారి వస్తే ఇళ్ళు కట్టుకునే పని లేదు, జైళ్ళు కట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే ఆయన గనక వస్తే. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్గా రాబోయే ఎన్నికల నేపథ్యంలో? రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తామంటే ఇంట్లో ఒక యజమాను తాగుబోతోడు కాకుండా మంచోడైతే ఆ ఇల్లు ఎంత పవిత్రంగా ఉంటుందో అలానే ఇప్పుడు రావాల్సిన ఆయన వస్తేనే రాష్ట్రానికి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు కోసం అయ్యి అందరూ కూడా అటే ఎదురు చూస్తున్నారు. చివరికి ఎవరిని ఎక్కడికి పంపించాలనేది ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఆ ప్రజల కోసమే కూడా ఓటు కూడా ఎవరికైతే మనం బాగుపడతాం అనేది. ఇంకొకసారి కనుక జగన్మోహన్ రెడ్డి అనే ఆయన కనుక రాష్ట్రానికి పరిపాలించడానికి వచ్చినప్పుడు ఇక బతుకు తెరువు అంటూ లేదు, ఏ ప్రజలకి లేదు. ఆఖరికి సిమెంట్ పని చేసుకునే వాళ్ళకి లేదు, కరెంటు వాళ్ళకి లేదు, దేనికి లేదు. అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఎడారని ఏ నోటితోటి అన్నాడో ఆయన వస్తే బెడారిగా మారిద్ది కనుక అయ్యా నువ్వు ఇంటికి పోయా ప్రజలన్నా బాగుపడతారు, ఎవరికైతే వాళ్ళు గెలుస్తారు అనుకుంటారో మీరు వాళ్ళకేసి మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుకోమని చెబుతున్నాను. జై అమరావతి, బిల్డ్ అమరావతి. థ్యాంక్ యూ మేడం. వనజాక్షి గారు, ఇది పరిస్థితి. రాజధాని మహిళా రైతు వనజాక్షి గారు చెప్తున్న పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యువకుడు, చంద్రబాబు నాయుడు ఏదైతే అనుభవశాలిగా ఉండి ఏజ్డ్గా ఉన్న నేపథ్యంలో ఆయనే ఇంత అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా అభివృద్ధి చేస్తాడు రాష్ట్రాన్ని అనేటటువంటి అభిప్రాయంతో ఒక్కసారి ఛాన్స్ ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని కూడా నిలువున ఏదైతే అభివృద్ధి నిరోధకంగా కూడా ముంచేసిన పరిస్థితి ఉందనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి తగిన బుద్ధి చెప్పాలనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటిది. రాష్ట్ర ప్రజల కోసం తమ తరతరాలుగా నమ్ముకున్నటువంటి తల్లిలాగా ఎవరైతే పోషించేటటువంటి దేవతలాగా భావించినటువంటి భూమిని సైతం రాష్ట్ర ప్రజలకు అంకితం ఇస్తే తమ బ్రతుకుల్లోనే ఆందోళన నింపినటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది ప్రస్తుతం ఆవేదనగా చెప్తున్నటువంటి తీరు. ఈ యొక్క ఉద్యమం జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి ఒకే రాజధాని అమరావతి అనేటటువంటి నినాదం రాబోయే ముఖ్యమంత్రి ప్రకటించే వరకు కూడా కొనసాగుతుంది ఈ మహిళల యొక్క ఉద్యమం, ఈ యొక్క రాజధాని ఉద్యమం అనే అభిప్రాయం వనజాక్షి గారు చెప్తున్న పరిస్థితి. రాజధాని రైతుతో మరో టాపిక్తో కలుద్దాం. నమస్తే.